నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. సభ కోసం వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని 44 నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు పార్టీ శ్రేణులు. ప్రత్యేక కాన్సెప్ట్తో ఈ ర్యాంప్ను రూపొందించింది వైఎస్ఆర్సీపీ. వైనాట్ 175 కాన్సెప్ట్తో వై ఆకారంలో ర్యాంప్ను రూపొందించారు. ర్యాంప్ చివర 75 అడుగుల ఎత్తులో రెండు వైపులా కూడా వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇక బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరగబోయే వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, 5 సంవత్సరాలలో సీఎం వైఎస్ జగన్ ఏదైతే సంక్షేమ అభివృద్ధిని చేశారో ప్రతి సభలో కూడా వివరిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. సో ఇవాల్టి మేదరమెట్ల సభలో ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? కవిత, ఈరోజు మేదరమెట్ట సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో 3 సిద్ధం సభలు జరిగాయి. ఒకదానిని మించిన స్థాయిలో మరొకటి సిద్ధం సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. రాప్తాడు సభ చరిత్రలో ఇప్పటివరకు నిలిచిపోయింది. కనివిని ఎరుగిన రీతిలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా కార్యకర్తలు అక్కడికి వచ్చిన పరిస్థితి. ఈరోజు ఇక్కడ మేదరమెట్ట సభకు ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాదాపుగా 15 లక్షల మంది పైగా కార్యకర్తలు వస్తారనేది ఒక అంచనా ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. భారీ సంఖ్యలో ఇక్కడ మనం చూస్తే కనుక మహిళా కార్యకర్తలు సైతం ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మహిళా కార్యకర్తలు రావడం జరిగింది. చిత్తూరు జిల్లా రేణిగుంట నియోజకవర్గం, అదే రేణిగుంట ప్రాంతం నుంచి రావడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వారితో మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, ఈరోజు మీకు సిద్ధం సభకు అంటే మీరు రాయలసీమలో రాప్తాడు సభ జరిగిన తర్వాత కూడా మీరు రాయలసీమ నుంచి ఈ ప్రాంతానికి, ఇంత సుదూర ప్రాంతానికి రావడానికి గల కారణం ఏంటి? సిద్ధం సభకు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు వెంకటేశ్వర స్వామి కొండపోతే దేవుడు వెంకటేశ్వర స్వామి చూడాలని ఆశ, సిద్ధం పోగురం కాడికి వస్తే మా జగనన్నం చూడాలని ఆశతోనే ఇంత దూరం, ఇన్ని కిలోమీటర్ల దూరం వచ్చినాం. జగనన్నం చూడడం కోసం ఎవడు రావడం లేదన్నా. ఇంట్లో దేవుడు ఫోటో ఉంటే అట్ట, మా గుండెలో జగనన్న ఫోటో ఉంటే అంతే అన్న. జగనన్న చేసిన అభివృద్ధికి కలుసుకుంటే ఈ పొద్దు ఆడవాళ్ళు బయట తలెత్తుకొని తిరుగుతా ఉన్నట్టు మగోడుకు మించి మేము తిరుగుతున్నామంటే జగనన్న మాకు ఎంత అండగా నిలబడినాడు అనేది ఈ పొద్దు ఎంత నన్నే కదా ఏ ఒక్క ఇంటింటికి వెళ్ళి ఆడపడుచుని అడిగినా స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఓటు ఎవరు కమ్మంటే నువ్వు అడగకుండా ముందుకు పోవమ్మా, మా ఓటు జగనన్నకు కానీ మాకు 175కి 175 రావాలని మా జగనన్న కోసం ఎంతైనా పోరాడతామని స్వచ్ఛందంగా చెప్తున్నామన్న. ఏం చేస్తుంటారు? మీకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల సంక్షేమాన్ని చూసిన తర్వాత ఏమనిపించింది? గతంలో అయితే ఎంతోమంది నాయకులు వచ్చినారు, ఎన్నో మాటలు అబద్ధాలు చెప్పారు, అవన్నీ బూడిదలో పోసినట్లు అయిపోయినాయి. ఈరోజు మా జగనన్న స్వచ్ఛంగా వచ్చి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి నేరుగా అవినీతి పాలన అనేది లేకుండా నేరుగా ఎవరైతే ఎలిజిబిలిటీ అయినారో వాళ్ళకి ఆ పథకం చేరే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ముఖ్యంగా మహిళలకి దిశా చట్టం తీసుకొచ్చి, మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చి, అనేక విధాలుగా మహిళలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు అది ఎవరున్నా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి అని గారి నేను తెలియజేస్తున్నాను. మీరు రాజకీయంగా ఏమైనా పదవిలో ఉన్నారా? మీరేం చేస్తుంటారు? నేను రాజకీయంగా ఇప్పుడు మా జగనన్న 2014 నుంచి నేను ఎంపీటీసీగా ఉన్నాను. మళ్ళీ ఈసారి మొన్న 2019 నుంచి కూడా నేను ఎంపీటీసీగా ఉండి వైస్ ఎంపీపీగా నేను పనిచేస్తున్నాను. మా మండలంలో అయితే అనేక సంక్షేమ పథకాలు అయితే ఇంటింటికి చేరవేసిన సచివాలయాల ద్వారా వాలంటీర్లు తీసుకొచ్చి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి పింఛన్లు అయితేనేమి, చేయూత అయితేమి, ఆసరా అయితేమి వాళ్ళకి చేరవేస్తున్నటువంటి మన ప్రభుత్వం అండి. జగనన్న వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరిగినాయని నేను గర్వంగా తెలియజేస్తున్నానండి. ఒక మహిళా రాజకీయ నేతగా అంటే మహిళలకు చాలా అవకాశాలు తక్కువ వస్తుంటాయి. అటువంటిది 50% రిజర్వేషన్స్ రాజకీయాల్లో కల్పించడం ద్వారా మీకు పదవులు ఇవ్వడం ఎలా అనిపించింది? మీరు వైస్ ఎంపీపీ అయిన తర్వాత అంటే మీరు మామూలుగా సాధారణ కార్యకర్తగా ఉన్న మిమ్మల్ని వైస్ ఎంపీపీ చేశారు. రేపొద్దున భవిష్యత్తులో మరింత ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అంటే 50% రిజర్వేషన్? ముఖ్యంగా గతంలో అయితే మహిళలు వంటింటి కుందేళ్ళలాగా ఉండడం జరిగింది. ఎంతోమంది నాయకులు తీసుకొచ్చిన మా మహిళలని బయటికి తీసుకొచ్చినటువంటి నాయకులు లేరు. ఈరోజు మన జగనన్న వచ్చిన తర్వాత రాజకీయ పరంగా అయితే మీ విద్యాపరంగా అయితే మీ ఏదైనా సరే మహిళలకు ముందు ఉండాలని చెప్పి ఆయన ఈ రిజర్వేషన్ తీసుకొచ్చినారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్న. ఈరోజు నేను వైస్ ఎంపీగా నా ప్రజల్లో నేను తిరుగుతున్నానంటే మా జగనన్న గారే నేను తెలియజేస్తున్నాను. నేను ఇంకా మిమ్మల్ని గెలిపించుకునే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నామన్నా.
మీరు ఏం చెప్తారు? ఇంత భారీ సంఖ్యలో మహిళలందరూ కూడా ఈ సభలకు వస్తున్నారు. సాధారణంగా సభలంటే పెద్ద సంఖ్యలో పురుషులు మాత్రమే వస్తుంటారు. అటువంటిది కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు మీరు అంత దూరం నుంచి రావడం ఎలా అనిపిస్తుంది? ఎందుకు వచ్చారు? పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి. మా జగనన్న ఒంటరిగా పోరాడేదానికి వస్తున్నాడు. సింగల్గా వస్తాడు సింహం. ఆయనే మా జగనన్న. ఆయన కోసం మేము సావటానికైనా, మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. మా బిడ్డలకు మాకు ఆయన అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఒకవైపున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే సంక్షేమాన్ని, మీ ఇంట్లో సంక్షేమం ఉంటే నాకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక్కరిగా సింగిల్గా వస్తున్నారు. మీరు ఏం చెప్తారు అసలు సింగిల్గా అంటే? సింగల్గా అంటే సింహం వస్తున్నది. ఆ సింహానికి సింగల్గా వస్తున్నది సింహం. ఆ సింహానికే మా ఓటు. జగనన్న జై, జగనన్నకే జై, జగనన్న. ఉత్సాహం కార్యకర్తల్లో కనిపిస్తుంది. మహిళా కార్యకర్తల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడదాం. అమ్మ, మీరు చెప్పండి, ఏ విధంగా ఈరోజు సంక్షేమ పాలన చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు కార్యకర్తగా ప్రతి ఒక్కరూ కాళ్ళు ఎగరేసుకునే విధంగా నా పరిపాలన ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది 2019లో. ఈరోజు చూసిన తర్వాత 5 ఏళ్ల పాలన చూసిన మీకు ఏమనిపించింది? మా జగనన్న గెలిపించదని ఎవరు వచ్చినా జింగల్గానే వస్తాడు. మేము ఎక్కడ పోయినా తగ్గేది లేదు. మా జగనన్నే వస్తాడు. మా జగనన్న మాకు అన్ని మేలు చేసినాడు. జగనన్న ఎక్కడ ఎంతమంది వచ్చినా సరే జగనన్న మేము గెలిపిస్తాం. మా ప్రాణం ఇచ్చేదాన్ని చెప్తాం మేము. సరే సార్, చాలా హుషారుగా ఉన్నారు అందరూ కూడా కార్యకర్తలు. కొంతమంది యువకులు కూడా రావడం జరిగింది. ఈ విధంగా అంటే ఒకవైపున ముఖ్యమంత్రిని గుండెల మీద పెట్టుకుని అభిమానిస్తున్న యువకులను మనం చూడొచ్చు. ఇక్కడ వారంతా కూడా అంటే ఏ విధంగా అంటే ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా వైఎస్ భారతి కానీ వీరిద్దరిని, కుటుంబ సభ్యులిద్దరిని కూడా, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ వైఎస్ విజయమ్మ, వీరిద్దరిని కూడా టాటూల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒంటి నిండా టాటూలతోటి. ఇక్కడ ఒకేకున్నాడు. ఎందుకు టాటూలు వేయించుకున్నాడు అతనితో మాట్లాడదాం. ఎందుకు ఇంత అభిమానం నీకు? టాటూలు గుండె మీద వేసుకునేంత టాటూలు ఎందుకు అంత అభిమానం? ఆయన చేసిన పథకాలన్నా ఒకటే చెప్పారు జగనన్న, నేను కులం చొన్ను, మతం చొన్ను, పార్టీ చొన్ను, నేను చొన్ను అన్నారు. ఆయన ఇచ్చిన పథకాలు ఫస్ట్ అధికారం రాగానే మా అమ్మ పింఛన్ వచ్చింది, చాలా వచ్చినాయి. వైఎస్ఆర్ చేయూత చాలా వచ్చినాయి. ఫస్ట్ మా ఇంటికే వచ్చినాయి అన్ని పథకాలు. అప్పుడు పాదయాత్రలో చెప్పారు, నీకు చేస్తానమ్మా అని చెప్పారు. అందుకే నేను పచ్చబొట్లు వేయించుకున్నాను. మళ్ళీ జగనన్న సీఎం అవుతారు, పిఎం చేసేవరకు నేను తిరుగుతూనే ఉంటాను. జగనన్న పిఎం చేసేవరకు నేను తిరుగుతూ ఉంటాను. జగనన్న పిఎం, మా భారతమ్మ సీఎం. నేను ఎమ్మెల్యేలని, మినిస్టర్లు చూసి నేను రాలా. మేము జగనన్న కోసం వచ్చా, జగనన్న కోసమే చేస్తాను నేను. నిజంగా అంటే చూసుకోవచ్చు ఎంత అభిమానం ఉంటే ఎంత దూరం రాగలడానికి వారంతా కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం వస్తారనేది. మరి కొంతమంది మాట్లాడదాం. సార్, మీరు ఇంత దూరం రావడానికి, అంటే రాయలసీమ ప్రాంతం నుంచి ఇంత దూరం రావడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు సిద్ధం సభ ఎలా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? గతంలో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తులు పేదరికాన్ని పాతాళానికి దొక్కివేశారు. అదే మన జగన్మోహన్ రెడ్డి ఇంకొక 25 ఏళ్ళు ఉంటే పేదరికం పూర్తిగా నిర్మూలన అవుతుందని గట్టి నమ్మకం సార్. ఎందుకంటే చదువులకు పెద్దపీట వేశారు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు అన్నారు. ప్రతి ఒక్క మహిళకి అమ్మ ఒడి ఇస్తున్నారు. అదేవిధంగా నాడు నేడు కింద స్కూళ్ళన్నీ కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ రేంజ్లో పేదవాడు కూడా ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అనే దాంట్లోనే అభివృద్ధి ఉంది సార్. కొంతమంది అంటున్నారు రోడ్లు వేస్తేనే, భవనాలు కడితేనే, ఇంకోటి చేస్తేనే అభివృద్ధి అని. ఫస్ట్ పేదవాడు ఎప్పుడు చదువుకుంటాడో అదే మన దేశ అభివృద్ధి సార్. అది ఒక్కటి కనుక్కున్న ఒకే ఒక సైంటిస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. అది మేము బల్లగుద్ది చెప్తాము. రాబో కాలంలో 30 ఏళ్ళ తర్వాత పేదవాడు అనేవాడు ఖచ్చితంగా కనపడాడు సార్. అది ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం సార్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సింగిల్గా వస్తున్నారు. మరోవైపున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు రాజకీయాలు? సార్, అందరూ కలిసి వస్తున్నారు. కానీ అదే ఇంతకుముందు చెప్పినట్టుగా 40 ఏళ్ళ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవడానికే పేరు గొప్పలు ఉన్నాయి. కానీ మన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు సార్. ఇప్పుడు జగనన్న వచ్చినాక మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది సార్. మళ్ళీ అన్నీ కలుపుకొని వస్తున్నాయి. ఈ రాష్ట్రం కొద్దిగా బాగుపడింది. మళ్ళా దాన్ని ఏ విధంగా పాడు చేయాలా? పేదవాళ్ళు కొద్దిగా గంజి తాగుతున్నారు, 4 ఏళ్ళు నోట్లేకపోతున్నాయి. ఆ నోటికాడు కూడా ఎలా లాగేయాలని అందరు కలిపి ప్లాన్ చేసుకొస్తున్నారు సార్. వీళ్ళందరూ ప్లాన్ చేసినా సరే జగనన్న ఒక శాటిలైట్ లాంటి సార్. వీళ్ళ ఎత్తులు, పై ఎత్తులు అన్నీ కూడా పసిగట్టే ఒక్క మగాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కార్యకర్తల్లో చాలా పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తుంది. మధ్యాహ్నం
ఈ మేదరమెట్టలో జరగబోయే సిద్ధం సభకు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక కార్యకర్తలందరూ కూడా 175కి 175 గెలిపించుకుంటామనేది అయితే చెప్తున్నమాట.